ఈ సంవత్సరం దానికి ఒక సందేశం మెసేజ్ ఏమంటే యాక్ట్ నౌ స్క్రీన్ టుడే. లివర్ వెయిట్ 1.4 kg ఉంటుంది. ఆ అవయవానికి 2 రకాల బ్లడ్ సప్లై ఉంటాయి. అది మోస్ట్ వైటల్ ఆర్గాన్ బాడీలో. ఒక మనిషికి హార్టు, బ్రెయిన్, లివరు, కిడ్నీలు వైటల్ ఆర్గాన్స్ అంటారు. ఈక్వల్ టు అదర్ వైటల్ ఆర్గాన్స్, ఇంకా ఎక్కువ కూడా లివర్. అంటే మోస్ట్ ఆఫ్ ది మెటబాలిక్ ఫంక్షన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాటు, మనం తీసుకునే ఆహారం అంతా మెటబలైజ్ అయ్యేది లివర్లోనే. ఆ క్రమంలోనే లివర్లో కొన్ని కారణాల వలన ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ కావడం వలన ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తున్నది. అంటే ఇండియాలో 35 to 38% అడల్ట్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. ముఖ్యంగా డయాబెటిక్స్లో 60 to 70% ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మామూలు సామాన్య మానవుడు మాట్లాడే కొలెస్ట్రాల్ ప్రాబ్లం అంటారు, డిస్లిపిడీమియా, హైపర్ లైపిడీమియా, హైపర్ టెన్షన్. మెయిన్గా తినే ఆహారంలో మార్పుల వలన పాలిష్డ్ రైసు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటివి, ఇలాంటి ఆహారం తినడం వలన ఇదంతా కూడా కార్బోహైడ్రేట్గా అంతా కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతూ ఉంది బాడీలో. కారణం ఏమంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రాబ్లం అయింది. ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉన్నా ఇన్సులిన్ యాక్ట్ చేయడం లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత అబ్డామినల్ గర్త్ అనేది ఇంపార్టెంట్. అంటే మన వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అవర్ లైఫ్. యువర్ వేస్ట్ లైన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యువర్ లైఫ్ లైన్. వేస్ట్ లైన్ పెరిగిందంటే లైఫ్ లైన్ తగ్గిపోతుంది అని అర్థం. తర్వాత ఏం ప్రాబ్లం వస్తున్నది అంటే కారణము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన ఈ అక్యుములేట్ అయిన లివర్లో అక్యుములేట్ అయిన ఫ్యాటు ఇన్ఫ్లమేషను, తర్వాత స్కారింగ్ అంటే లివర్లో స్కార్ ఫామ్ కావడం, తర్వాత లివర్ గట్టిపడడం, సిరోసిస్ అంటారు. తర్వాత లివర్ క్యాన్సర్ కూడా అది దారితీయొచ్చు. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఫ్యాటీ లివర్ డిసీజ్లో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే అర్లీగా డయాగ్నోజ్ చేయడం. దానికి స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ఇయర్ థీము యాక్ట్ నౌ స్క్రీన్ టుడే అన్నాడు. అంటే ఇంకొక రోజు కూడా వేస్ట్ చేయొద్దు. సో దీంట్లో ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్ట్లు, షుగరు, బీపీ,
వెయిట్, హైటు అండ్ లైపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ అవి ఎస్టిమేట్ చేయడం. ఇవి ఎస్టిమేట్ చేసినాక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఫర్ లివర్ చేయాలి. ఆ లివర్ చాలా ప్రకాశవంతంగా కనపడుతుంటుంది ఫ్యాట్ అక్యుములేట్ కావడం వలన. దాన్ని బ్రైట్ లివర్ అంటారు. ఈ బ్రైట్ లివర్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల. దాని తర్వాత స్టేజ్లలో లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. దీనికి నెక్స్ట్ ఫైబ్రోస్కాన్ అని ఎలాస్టోగ్రఫీ అంటారు. అంటే లివర్ స్టిఫ్నెస్ మెజర్ చేస్తారు. లివర్ అనేది మెత్తగా స్పాంజిలాగా ఉంటుంది, అది గట్టిగా అయిపోతుంది లివర్ సిరోసిస్లో. దానివల్ల చాలా కాంప్లికేషన్స్, కడుపులో నీరు రావడము, పసిరికలు రావడము, లివర్ క్యాన్సర్ రావడము, ఇట్లాంటివి కూడా జరగవచ్చు. స్టేజ్లు మారిపోవచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని లివర్ స్కారింగ్, ఫైబ్రోసిస్ అంటారు దీన్ని. లివర్లో వచ్చే ఈ స్కారింగ్ను స్టేజింగ్ చేస్తుంది ఫైబ్రోస్కాన్ అనేది. ఇంతకుముందు లివర్ బయాప్సీ చేయాల్సి వచ్చేది తెలుసుకోవాలంటే. ఇప్పుడుండే ఈ ఫైబ్రోస్కాన్ వలన మనము ఈజీగా లివర్ ఎంత డ్యామేజ్ అయిందో తెలుసుకోగలుగుతున్నాం. ఇట్లాంటివి వాడడం. దాని తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఇంకోటి ఏమిటి, ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజు అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. అంటే జిమ్ లాంటివి, అది మసిల్ మాస్ పెంచుకునే ఎక్సర్సైజ్ కూడా. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ సైక్లింగు, వాకింగు, ఇలాంటివి, స్విమ్మింగు, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యనే రీసెర్చ్లో బ్లాక్ కాఫీ లివర్ ఫ్యాట్ తగ్గిస్తుంది, లివర్ జబ్బుల నుంచి ప్రివెంట్ చేస్తుందని కనుక్కోవడం జరిగింది బ్లాక్ కాఫీ. ఇవే కాకుండా కొత్తగా కొన్ని డ్రగ్స్ వచ్చాయి. దాంట్లో ఈ టర్మ్ సెమాగ్లూటైడ్, GLP-1 అగనిస్ట్. తర్వాత రెస్మిటిరామ్ అనే డ్రగ్స్, టెర్జాపటైడ్. ఈ టెర్జాపటైడ్ అడ్వాంటేజ్ ఏమంటే అది GLP-1 అండ్ GIP బోత్ హార్మోన్స్ను దగ్గర యాక్ట్ చేసి దాంట్లో ఫెసిలిటేట్ చేస్తుంది యాక్షన్. అంటే మన ఇండియన్స్లో నడుము లోపల అవయవాల చుట్టూ తెల్లటి ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. విజరల్ ఫ్యాట్ అంటారు దాన్ని. మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఏమంటే బాడీలో జనరల్ లా ఉండడం కాదు, ఆర్గాన్స్ చుట్టూ విజరల్ ఆర్గాన్స్ అంటే లోపల ఉండే జీర్ణాశయము, స్ప్లీను, ఇట్లా అవయవాలు ఉంటాయి. ప్యాంక్రియాసు, ఈ అవయవాల కిడ్నీలు, ఈ అవయవాల చుట్టూ ఉండే విజరా అంటారు వాటిని. విజరల్ ఫ్యాట్, ఆ విజరల్ ఫ్యాట్ ఎక్కువ కావడం అనేది మనకు చాలా డేంజర్గా ఉంది. ఒక ప్రపంచంలో అందరూ లావు వాళ్ళల్లో కనపడితే ఫ్యాటీ లివర్ డిసీజు, ఒక ఇండియాలో బక్క వాళ్ళల్లో కూడా లీన్ మ్యాస్టల్డీ అంటున్నారు దాన్ని. ఎందుకంటే విజరల్ ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్, అబ్డామినల్ ఫ్యాట్. మెయిన్గా బ్యారియాట్రిక్ సర్జరీ అని కూడా వచ్చింది, వెయిట్ రిడక్షన్ సర్జరీ. అంటే దాంట్లో 2 రకాలు ఉంది, ల్యాప్రోస్కోపిక్ ఉంది, ఓపెన్ సర్జరీ ఉంది. ఎక్కువగా ల్యాప్రోస్కోపిక్గా బ్యారియాట్రిక్ సర్జరీ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, జెజునోఇలియల్ బైపాస్, ఇలాంటివి చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మెటబాలిక్ ఎండోస్కోపీ పద్ధతిలో కూడా
అంటే ఎండోస్కోపీ ద్వారా బెలూన్స్ వేయడం వలన ఆ బెలూన్ను జీర్ణాశయం అంతా ఆక్యుపై చేయడం వలన కడుపు ఎప్పుడు నిండినట్టు ఉండడము, అన్నం తీసుకోవడం తగ్గిపోయి, ఆహారం తీసుకోవడం తగ్గిపోయి కూడా బరువు తగ్గిపోతారు బెలూన్స్. తర్వాత స్టిచ్ చేయడం, జీర్ణాశయం యొక్క మ్యూకోజాను దగ్గరగా కుట్టి సైజ్ తగ్గించడం జీర్ణాశయాన్ని, తద్వారా సెటైటీ కలగడం వలన వాళ్లకు బరువు తగ్గే అవకాశం కలుగుతుంది. బరువు తగ్గించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డయాబెటీస్ కంట్రోల్ చేయడము, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడము, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము, జీవన శైలి మార్చుకోవడము, ఆహార విధానాలు మార్చుకోవడము, తాజా పండ్లు ఆకుకూరగాయలు ఇలాంటివి వాడడము, డైలీ వాకింగు, యోగా, మెడిటేషన్ ఇవి కూడా ఇంపార్టెంట్. యోగా అండ్ మెడిటేషన్ మైండ్ మీద కంట్రోల్ ఉంటే అప్పుడే ఆ డైట్ మీద కూడా కంట్రోల్ వస్తుంది. సో స్టేజ్ 1 దీంట్లో అర్లీగా ఫైబ్రోస్కాన్లో ఫైబ్రోసిస్ స్టేజింగ్ చేస్తారు, ఫ్యాట్ ఎంత ఉండేది అసెస్ చేస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా రివర్స్ చేయొచ్చు. పూర్తి సిరోసిస్లోకి పోయిన తర్వాత అయితే కష్టం కలగవచ్చు. కాబట్టి ఈ స్టేజింగ్ అనేది ఇంపార్టెంటు. ఇది హెల్తీ లివరు, ఇది ఫ్యాటీ లివరు. ఇక్కడ ఫైబ్రోసిస్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇంకా ఫైబ్రోసిస్ ఎక్కువైపోయి చిన్నగా అర్లీ సిరోసిస్లోకి పోతున్నాడు. ఇంతవరకు కూడా ఆపొచ్చు. ఇది కంప్లీట్ సిరోసిస్, లివర్ అంతా నాడ్యులార్గా గట్టిగా అయిపోయింది. ఈ స్టేజ్లో ఎక్కువ ఫలితాలు లభించకపోవచ్చు మనకు. నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్. ఈ 2 స్టేజ్లలో కానీ మనం పేషెంట్ను పట్టుకోగలిగితే స్క్రీనింగ్ ద్వారా ఈ 3 స్టేజ్ల వరకు కూడా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. పేషెంట్ను ఆపదల నుంచి కాపాడచ్చు. అత్యంత ముఖ్యమైన జబ్బులలో ఇప్పుడు లివర్ జబ్బు ఒకటే ఇది. ఈ జీర్ణాశయం చిన్న పేగులో ఉండే బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి మన శరీరంలో. మిలియన్స్ కాదు, బిలియన్స్ కాదు, ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకు లివర్కు కనెక్షన్ ఉంటుంది. సో ఏదైనా యాంటీబయాటిక్స్ అట్లాంటివి వాడి ఆహార పదార్థాలు వాటి వలన ఆ బ్యాక్టీరియా డ్యామేజ్ అయినా వాటి నుంచి వచ్చే కొన్ని రసాయనాలు, కెమికల్స్ లివర్ను డ్యామేజ్ చేస్తాయి. సో ఇంటెస్టైనల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. దాన్ని గట్ లివర్ యాక్సిస్ అంటారు. సో ఈ యొక్క పిక్చర్లో ఇక్కడ చేయబెట్టి ఆపినట్టుంది. అంటే ఇది ఫ్యాటీ లివర్, ఇది స్టేటోటిక్ లివర్ డిసీజ్, స్టేటో హెపటోసిస్, అర్లీ ఫైబ్రోసిస్. ఇంతవరకు మనం లివర్ను కాపాడుకోవచ్చు, రివర్స్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కష్టమవుతుంది. అంటే అర్లీగా డయాగ్నోజ్ చేయడము, స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ సంవత్సరము యాక్ట్ నౌ స్క్రీన్ టుడే అన్నాడు, అది చెప్పాడు.